వాళ్ళ రూటే సెపరేట్. ఎవరు అడిగినా కాదనకుండా ఇచ్చేస్తారు. అడిగిన దానికంటే ఎక్కువగానే ఇచ్చేందుకు రెడీగా ఉంటారు. అర్ధరాత్రి వెళ్ళి అప్పు కావాలన్నా ఖాళీ చేతులతో పంపించడం వాళ్ళకి అలవాట్లేదు. చాలా మంచి వడ్డీ వ్యాపారులేమో అనుకుంటున్నారా? అసలు కాదు. వాళ్ళు మహా జాదూగాళ్ళు. ఇంతకీ వాళ్ళు చేస్తున్న మోసాలేంటో మీరే చూడండి. వీళ్లే ఆ వడ్డీ వ్యాపారులు. పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తారో తెలుసా? వడ్డీ వ్యాపారం చేస్తున్న వీళ్లంతా నకిలీ నోట్ల ముఠాకు చెందిన వాళ్లు. అవును, ఎవరైనా అప్పడిగితే వీళ్లు ఇచ్చేవన్నీ నకిలీ నోట్లే. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి కేంద్రంగా సాగుతోంది నకిలీ నోట్ల దందా. వీళ్లంతా ఫైనాన్స్ వ్యాపారం ముసుగులో దొంగ నోట్లను చలామణి చేస్తున్నారు. కొన్నేళ్లుగా ఇదే దందా. అరెస్టైన 5 పాత నేరస్తులు 15 లక్షల నకిలీ కరెన్సీతో రాజమండ్రి పోలీసులకు పట్టుపడ్డారు. పోలీసులు తమ స్టైల్లో విచారిస్తే అసలు బాగోతం బయటపడింది. అందరిలాగా వీళ్లు షాపులకు, రద్దీ ప్రాంతాలకు వెళ్లి నకిలీ నోట్లను చలామణి చేయరు. అప్పు పేరుతో జనానికి జాలి నోట్లు అంటగడతారు. తర్వాత వసూలు చేసుకుంటారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి తీసుకొచ్చిన నకిలీ కరెన్సీని తూర్పుగోదావరి జిల్లాలో చలామణి చేసిన ఘటనలెన్నో ఉన్నాయి. కానీ ఈసారి పాత నేరస్తులే సొంత దుకాణం తెరిచారు. ఓ ఇంట్లో డెన్ ఏర్పాటు చేసుకుని దొంగ నోట్లు తయారు చేస్తున్నారు. జస్ట్ 25,000 పెట్టుబడితో 15 లక్షల రూపాయల నకిలీ నోట్లను ప్రింట్ చేసేశారు. అప్పు అడిగిన వారికి ఇచ్చేందుకు రెడీగా పెట్టుకున్నారు. ఇంతలో పోలీసులు వచ్చి పట్టుకున్నారు. తరోగా చెక్ చేసినప్పుడు దానిలో కొన్ని 1000 రూపాయల నోట్లు కనిపించడం జరిగింది. వాటిని చెక్ చేస్తే అవి ఫేక్ నోట్స్గా గుర్తించడం జరిగింది. దాని మీదట వాళ్ళతో పాటు వెనకాల వస్తున్నటువంటి 3 మోటార్ సైకిళ్ల మీద వస్తున్నటువంటి ఇంకొక 3 వ్యక్తులు, షేక్ సలూర్ సాహెబ్, వీర వెంకట సత్యనారాయణ, కర్రి రామకృష్ణారెడ్డి అనే వీళ్ళ 5గురిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళ అప్పులు ఇచ్చేది కేవలం గ్రామాల్లోనే. పట్టణాల్లో అయితే నకిలీ నోట్లను గుర్తించే అవకాశం ఉంది. అందుకే గ్రామాల్లో తిరుగుతూ అప్పులు ఇస్తూ నకిలీ నోట్లను చలామణి చేస్తున్నారు. అడగగానే అప్పు ఇచ్చేసరికి జనం కూడా దొంగ నోట్లా, అసలు నోట్లా అని చూడట్లేదు. దాంతో ఈ ముఠా పని ఈజీ అయిపోతోంది. వీరిపై రౌడీ షీట్ తెరుస్తామని చెబుతున్నారు పోలీసులు. కూడా ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ ఉంటారు. అంటే వడ్డీలకి డబ్బులు ఇవ్వడము ఇది చేస్తూ ఉంటారు. ఈ వడ్డీలకి డబ్బులు ఇచ్చే పర్వంలో ఈ ఫేక్ నోట్స్ అన్ని కూడా వీళ్ళు సర్క్యులేట్ చేస్తూ ఉంటారు. సబ్ క్లాస్ ABC 120B రెడ్ విత్ 34 IPC అనే సెక్షన్స్ కింద ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్స్ హెడ్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. గతంలో బెంగాల్ నుంచి తీసుకొచ్చిన నకిలీ కరెన్సీని రాజమండ్రి రైల్వే స్టేషన్లో చలామణి చేసేవారు. పోలీసుల నిఘా పెరగడంతో పట్టణాల్లో నకిలీ కరెన్సీ తగ్గిపోయింది. ఇప్పుడు సొంతగా దొంగ నోట్లు ముద్రిస్తున్న ముఠాలు ఇంత తెలివిగా నకిలీ కరెన్సీని జనానికి అంటగడుతుండడం కలవరం రేపుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో చాలా ఎక్కువగా ఉన్నాయని ప్రతి పేపర్లోని, ప్రతి మీడియాలో వస్తుంది. కాబట్టి తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం మీద కలెక్టర్ గారు దృష్టి పెట్టి వాటిని అరికట్టించే విధంగా ఒక మార్పు చేయవలసింది కోరుచున్నామండి. ఉంటుంది. అదే కాకుండా ఇంటర్నేషనల్గా కొన్ని ఏరియాస్లో ప్లాస్టిక్ నోట్స్ కరెన్సీస్లో వచ్చింది. అవైతే కాపీ చేయడానికి అంత అనువుగా ఉండవు. మనకి ఇంప్లిమెంట్ చేయటం, ఆ ప్లాస్టిక్ నోట్ని ఇంప్లిమెంట్ చేయటం వల్ల కొంతవరకు చాలా వరకు కూడా అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. నకిలీ నోట్ల కేసులో పట్టుబడిన వారిపై కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదవుతుంటాయి. మరి జైళ్లలో ఉండాల్సిన ఈ ముఠాలు బెయిల్పై ఎలా బయటకు వస్తున్నాయి? మళ్లీ దర్జాగా నోట్లు ఎలా ముద్రిస్తున్నాయి? వీరికి ఎవరి అండదండలున్నాయి? ఈ ప్రశ్నలకు పోలీసులే సమాధానం చెప్పాలి.